అమ్మా, పండక్కి మా పుట్టింటికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండరానా? ఏమంటారు? ఏంటి, పండక్కి మీ పుట్టింటికి వెళ్తావా? మరి ఇక్కడ పండక్కి మీ పుట్టింటికి వెళ్తే అత్తగారింట్లో పండగ ఏం జరిగిద్ది? పైగా మేమిద్దరం ముసలోళ్ళం, ఇంకా మేమేం పండగ చేసుకుంటాం? అయినా ప్రతి కోడలు అత్తగారింట్లో ఉండి పండగ చేసుకోవాలి. పుట్టింటికి వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంట? ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలి. అత్తమ్మ, వదిన ఫోన్ చేశారు, నేను మాట్లాడతానండి. వదిన బాగున్నారా? ఏంటి విశేషాలు? పండగకు వస్తున్నారా? అయ్యో రావద్దు అంటే పొద్దునే మీ అమ్మగారు చెప్పారండి, ప్రతి కోడలు అత్తారింట్లో ఉంటేనే పండగంట, కోడలు లేని ఇంట్లో ఏం పండగ చేసుకుంటారు? అందుకని మీరు కూడా రావద్దు. నేను కూడా అత్తయ్య గారి మీద ఉన్న మర్యాదతో గౌరవంతో మా పుట్టింటికి వెళ్ళలేదు. మీరు అక్కడే ఉండి మీ పండగ మీరు చేసుకోండి. ఉంటాను. అత్తయ్య గారు, మీరు నాతో చెప్పినట్టే వదినకి చెప్పాలండి. నన్ను నా పుట్టింటికి పోనీకుండా చేశారు, నాతో పెట్టుకుంటారా? ఇలాగే ఉంటుంది. వామ్మో, ఎన్ని తెలివితేటలు దీనికి! నా కూతుర్ని నా ఇంటికి రానియకుండా చేసింది, దాన్ని వాళ్ళ పుట్టింటికి పంపించలేదని ఇలా చేసింది. నాకు అర్థమైంది. నా కూతురు నా ఇంటికి వస్తుంది అనుకున్నా. ఎప్పుడో సంక్రాంతికి వచ్చారు నా కూతురు, అల్లుడు, మనవరాలు. మళ్ళీ ఉగాదికి వస్తున్నారులే అనుకున్నా. ఏం కోళ్ళో! ఈ కోడలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు దాన్ని కదిలించుకోకుండా ఉంటే బాగుండేదేమో కదా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.